మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బాలకృష్ణ కన్సెప్షన్ రిపోర్ట్లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించారు. బాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగ్లకు ఐఏఎస్ అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నట్టు తెలియజేశారు. అంతేకాకుండా పలు దఫాలుగా నగదు రూపంలో చెల్లింపులు జరిపినట్టు వెల్లడించారు. నార్సింగ్లోని ఒక కంపెనీ వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ క్లియరెన్స్ చేశాడు. అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి బాలకృష్ణ క్లియరెన్స్ చేశాడు. నార్సింగ్లోని ఎస్ఎస్వి ప్రాజెక్ట్ అనుమతి కోసం అరవింద్ కుమార్ 10 కోట్ల డిమాండ్ చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు. 10 కోట్లలో ₹1 కోటి షేక్ షైదా ఇచ్చినట్లు బాలకృష్ణ తెలిపారు. డిసెంబర్లో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ కు ₹1 కోటి చేరింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి బాలకృష్ణ ₹1 కోటి ఇచ్చాడు. ఇక మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం అరవింద్ కుమార్ ₹1 కోటి డిమాండ్ చేశారని వెల్లడించారు. మహేశ్వర్ మండల్ మంకల్ వద్ద వర్టెక్స్ భూములకు సంబంధించిన వ్యవహారంలో అరవింద్ కుమార్ ఫేవర్ చేశాడని బాలకృష్ణ తెలియజేశారు. ఫలితంగా వర్టెక్స్ హోమ్స్ లో ఒక ఫ్లాట్ ను అరవింద్ కుమార్ పేరిట బహుమానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో శివ బాలకృష్ణ ఫోన్ ను సీజ్ చేశారు సిబిఐ అధికారులు. ఐఏఎస్ అధికారితో చేసిన చాట్ కాల్స్ వివరాలను ఏసీబీ అధికారులు వెలికి తీస్తున్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ చెప్పిన ఫైళ్లను వెంటనే క్లియర్ చేసినట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. కస్టడీలో శివ బాలకృష్ణ ఇచ్చిన కన్సెప్షన్ రిపోర్ట్ ఆధారంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించనుంది. ఇక శివ బాలకృష్ణ కేసులో అనేక మలుపులు తిరుగుతున్నాయి. అనూహ్యంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వప్న మనం గమనించవచ్చు, దాదాపుగా 8 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో చాలా కీలకమైన విషయాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంట్లో చాలా మంది ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా రావడం అనేది ప్రస్తుతం మనం సంచలనంగా మారింది. దీంట్లో మనం గమనిస్తే ఈ కన్ఫెషన్ రిపోర్ట్ లో అనేకమైన విషయాలను కూడా ప్రస్తావించి దీంట్లో ఐఏఎస్ అరవిందర్ పేరును కూడా ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో అనుమతులు వీళ్ళకి సంబంధించిన బిల్డింగ్ పర్మిషన్ అంటే వాళ్ళ రికమెండేషన్ తోటి కొన్ని అనుమతులు ఇచ్చామని చెప్పి కూడా ఆయన ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇదే కాకుండా దీనికి సంబంధించి కొన్ని ఏమైతే లంచాలు కూడా కొన్ని నగదు రూపంలో చెల్లించినట్టుగా అవి క్యాష్ రూపంలో తను తీసుకున్నట్టు కూడా ఆయన ఇప్పటికే ఆయన తన కన్ఫెషన్ రిపోర్ట్ లో చెప్పడం జరుగుతా ఉంది. ఇదే కాకుండా కొంతమంది ఐఏఎస్ లో సంబంధించిన వ్యక్తులకు తన ఫేవర్ గా చేశాను, వాళ్ళకు సంబంధించి ఫేవర్ గా చేసిన నేపథ్యంలో కూడా చాలా అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పని కూడా ఈ పేర్లను కూడా మెన్షన్ చేయడం జరుగుతా ఉంది. మరి దీంట్లో ఐఏఎస్ అరవింద్ ను ప్రస్తావించిన నేపథ్యంలో మరి ఐఏఎస్ అరవింద్ కు సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి అనుమతులకు అరవింద్ సంబంధించిన వ్యవహారంలో ఈయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయనకు సహకరించాడు. తర్వాత మరి దీనికి సంబంధించి మరి ఈయన నగదు రూపంలో తీసుకున్న డబ్బులను ఏం చేశాడని దాని మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత దీంట్లో ఎవరైతే ఐఏఎస్ ఎవరైతే కొన్ని రికమెండేషన్ చేశారో అవన్నీ కూడా వివాదాస్పద భూములని కూడా తెలుస్తా ఉంది. సో ఈ రకంగా వివాదాస్పద భూములకు సంబంధించి చాలా స్పష్టంగా దీంట్లో పేర్కొన్న నేపథ్యంలో ఎలాంటి క్రిమినల్ గా ఈయన ఆలోచన చేశాడు, ఎంతమందికి ఈయన అనుమతులు ఇచ్చాడు అన్న వ్యవహారంలో కూడా ఇప్పటికే చాలా చోట్ల ల్యాండ్లను గుర్తించారు. తర్వాత మొత్తంగా గమనిస్తే మనకు దాదాపుగా
1000 కోట్లకు పైబడి ఈ అక్రమాస్తులు వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. మరి దీంట్లో ఇప్పటికే ఈయన తమ్ముడిని అరెస్ట్ చేశారు. ఇంకా మరి ముగ్గురు కూడా అరెస్ట్ చేసే అవకాశం తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు వివాదంలోకి వచ్చిన ఈ ఐఏఎస్ల సంబంధించిన వారిని కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళను కూడా విచారించేందుకు పోలీసు ఏసీబీ అధికారులు ప్రస్తుతం దానికి సన్నద్ధమవుతుందని తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ఇంకా చాలా మంది అధికారులు ఎవరైతే ఈ అక్రమ లేఅవుట్లకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే సహకరించారో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళను విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. మరి దీంట్లో మరి ఎంతమంది పేర్లు ఉండే అవకాశం ఉంది, దీంట్లో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఐఏఎస్ల పేర్లు కూడా బయటికి రావడం, తర్వాత వాళ్ళు కూడా అక్రమ లేఅవుట్లకు, తర్వాత అక్రమ అంటే వివాదాస్పద భూములకు వాళ్ళు ఈయనతో పనిచేసి తెలుస్తా ఉంది. ఇవన్నిటి మీద కూడా ఇప్పటికి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయన్న అక్రమాస్తులకు సంబంధించిన వారు కూడా ఇప్పటికే సమాజాన్ని సేకరించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇక రానున్న రోజుల్లో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఐఏఎస్ నోటీసులు జారీ చేసి వాళ్ళని విచారిస్తారని కూడా చూస్తున్నారు. స్వప్న. థ్యాంక్ యూ నారెడ్డి.